నారద మునీంద్రుడు వస్తున్నాడని చెప్పి ఆరు గురించి నిజం బయటపడకూడదని యమధర్మరాజు గారు గుప్తాతో ఆరుని రహస్య మందిరంలో ఉంచమని చెబుతారు. ఎందుకు గుప్తా గారు? ఆయన వస్తే నేనెందుకు రహస్య మందిరంలో ఉండాలని చెప్పి ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. అది దైవ రహస్యం బాలిక. మా ప్రభువుల వారు ఏం చెప్తే అది నేను చెయ్యాలి. రా బాలిక అంటూ ఆరుని తీసుకువెళ్ళి రహస్య మందిరంలో ఉంచుతాడు. ఇకప్పుడు ఆరు, గుప్తా గారు ఇక్కడే ఎంతసేపు అని ఉండాలి, నాకు బోర్ కొడుతుంది, మాయ దర్పణాన్నైనా తీసుకురండి, అప్పుడు నేను నా ఫ్యామిలీ ఏం చేస్తుందో అందులో చూస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో బాలిక కాసేపు సైలెంట్గా ఉండవు కదా అని చెప్పి మాయా దర్పణాన్ని తీసుకువచ్చి, ఇదిగో బాలిక, నారద మునీంద్రుల వారు వెళ్ళిపోయే వరకు ఈ మాయా దర్పణంలో వీక్షిస్తూ నువ్వు నీ కుటుంబాన్ని చూసి కాసేపైనా సంతోషించు అంటూ మాయా దర్పణాన్ని తీసుకువచ్చి ఆరు ముందు పెడతాడు గుప్తా. ఇకప్పుడు ఆరు ఇప్పుడు హ్యాపీగా బాగి ఏం చేస్తుందో, పిల్లలు ఏం చేస్తున్నారో, ఆయన ఏం చేస్తున్నారో, ఆ మనోహరి నా చెల్లెల మీద ఎటువంటి కుట్రలు చేస్తుందో ఇదంతా కూడా చూడొచ్చు అనుకొని మాయా దర్పణాన్ని చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు. రాథోడ్ పిల్లల్ని కారులో స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటాడు. అమ్మయ్య, మొత్తానికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఆయన ఏం చేస్తున్నారని చెప్పి అమర్ ఏం చేస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటుంది. అమర్ ఆఫీస్లో ఉంటాడు. బాగి ఒక్కతే బెడ్రూమ్లో డల్గా కూర్చొని ఉంటుంది. పాపం బాగి ఒక్కతే ఇంట్లో ఉన్నట్టుంది అని చెప్పి ఆరు బాధపడుతూ ఉంటుంది. ఈ టైంలో కనీసం నేను భూలోకంలో ఉన్నా ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత నా చెల్లికి బోరు కొట్టకుండా హ్యాపీగా తనతో కబుర్లు చెప్పుకుంటూ అక్కడే ఉండేదాన్ని అని చెప్పి ఆరు అనుకుంటుంది. ఇక ఇంతలో చెంబ పాలు తీసుకొని బాగి దగ్గరికి వస్తుంది. మేడం, మీకోసం పాలు తీసుకొచ్చాను, తాగండి మేడం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి ఇప్పుడు వద్దులే అని చెప్పి అక్కడ పెట్టమని అంటూ ఉంటుంది. అవును, నీ పేరు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి అని బాగి అడగడంతో చెంబ కంగారు పడిపోతావు. ఇప్పుడు నేనేం పేరు చెప్పాలి అని నా పేరు లక్ష్మి అండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఓ అవునా, లక్ష్మినా, సరే నేను పాలు తర్వాత తాగుతానులే, అక్కడ పెట్టేసి వెళ్ళు అని బాగి అనడంతో చెంబ పాలు అక్కడ పెట్టి కిందకి వస్తుంది. ఇక అప్పుడు మనోహరి చెంబని గదిలోకి లాక్కుపోయి, చూడు, దానికి సేవలు చేయడం కోసం కాదు నిన్ను ఇక్కడ కేర్ టేకర్గా పెట్టింది, దాన్ని పైకి పంపించేయడానికి నువ్వు ఆ పని మానేసి దానికి సేవలు చేస్తూ కూర్చున్నావేంటి అని మనోహరి అంటూ ఉంటుంది. నేను పనిలో జాయిన్ అయింది ఈరోజే కదా మనోహరి, కాస్త టైం ఇవ్వు, ఒకదాని తర్వాత ఒకటి మనం అనుకున్నవన్నీ చేసుకుంటూ పోదాంలే అని చెప్పి చెంబ అంటూ ఉంటే, నాకంత టైం లేదు చెంబ, లేట్ చేసే కొద్దీ దాని కడుపులో ఉన్న బిడ్డ పెరిగి పెద్దదవుతూ ఉంటుంది, అలాగే అమర్ కూడా దాని మీద మరింత ప్రేమను పెంచుకుంటూ ఉంటాడు. ఇదంతా జరిగితే నేను ఎప్పటికీ అమర్ని చేరుకోలేను, అందుకే ఈరోజే దాని చావుకి ముహూర్తం పెట్టాలి, నువ్వు ఏదో ఒకటి దాన్ని మాయ చేసి మార్కెట్కి వెళ్ళాలనో, సరుకులు తీసుకురావడానికి వెళ్ళాలనో దాన్ని బయటకు తీసుకొనిరా, ఆ తర్వాత దాని సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి మనోహరి చెంబకు చెప్తూ ఉంటుంది. మరోవైపు మాయాదర్పణంలో ఇదంతా కూడా ఆరు చూస్తూ ఉంటుంది. గుప్తా గారు, తను చెంబ కదా, ఈ చెంబకి నా ఇంట్లో పనేంటి, ఎందుకు నా ఇంటికి వచ్చింది అని చెప్పి అంటే కేర్ టేకర్గా పనిలో జాయిన్ అయ్యి బాగిని తన కడుపులో ఉన్న బిడ్డను చంపాలనుకుంటుందా? గుప్తా గారు, నేను అర్జెంటుగా భూలోకానికి వెళ్ళాలి, నా చెల్లెలు ప్రమాదంలో ఉంది, ప్లీజ్ గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో కుదరదు బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. ఇక దాంతో ఆరు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు కనుక నేను వెళ్ళి బాగిని కాపాడుకోలేకపోతే తనకు తన కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం జరిగిపోతుంది అని ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు చెంబ మనోహరి చెప్పినట్టుగానే బాగి దగ్గరికి వస్తుంది. మేడం, మీరు కడుపుతో ఉన్నారు కదా, ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లోనే కూర్చుంటే కడుపులో ఉన్న బేబీ ఆరోగ్యంగా ఎలా ఉంటుంది మేడం, అందుకే సరదాగా అలా కూరగాయల మార్కెట్ వరకు వెళ్ళొద్దాం రండి అని చెప్పి చెంబ బాగితో అంటూ ఉంటుంది.
ప్రతిరోజు వాకింగ్ చేస్తే మంచిది మేడం. ఇప్పటి నుండి నేనున్నాను కదా, ప్రతిరోజు ఉదయం సాయంత్రం మిమ్మల్ని నేను వాకింగ్కి తీసుకువెళ్తాను అని చెప్పి చెమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే లాక్ చేసుకొని వెళ్దామని చెప్పి బాగి చెంబతో కలిసి మార్కెట్కి వెళ్తూ ఉంటుంది. ఇక అలా వెళ్ళేటప్పుడు, అవును నీకు పెళ్ళైందా, పిల్లలు ఎంతమంది అని బాగి అడుగుతూ ఉంటే అప్పుడు చెంబ, లేదమ్మా నాకు ఆల్రెడీ ఒకసారి పెళ్ళైంది, కానీ నా మొగుడు వట్టి తాగుబోతూ, దాంతో అప్పటి నుండి నేనే ఇలా ఇళ్లల్లో పని చేసుకుంటూ నా కష్టం మీద బతుకుతున్నాను, పిల్లలు నాకెవరూ లేరు అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే మనోహరి చెంబకి ఫోన్ చేస్తుంది. ఒక్క నిమిషం అమ్మ, ఫోన్ వచ్చింది, ఇప్పుడే వస్తానంటూ చెంబ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మనోహరి ఫోన్ చేసి, ఇదిగో చెంబ, దాన్ని మాటల్లో పెట్టు, ఇప్పుడే నేను కారులో స్పీడ్గా అటువైపుగా వస్తున్నాను, దాని కడుపులో ఉన్న బిడ్డను గుద్ది చంపేస్తాను అని మనోహరి అంటూ ఉంటే, మనోహరి ఒక్కసారి ఆలోచించు మనోహరి, పనిలో జాయిన్ అయింది ఈరోజే కదా, ఈరోజే నువ్వు యాక్సిడెంట్ చేస్తే పొరపాటున అది మిస్ అయితే అప్పుడు అది నా మీదకే వస్తుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆ అమరేంద్ర మామూలుడు కాదు, ఎవరిని కూడా వదిలిపెట్టడు, ఒక్కసారి ఆలోచించు అని చెంబ అంటూ ఉంటే, లేదు చెంబ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అసలు ఇది ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినప్పుడే దాన్ని పైకి పంపించేయాల్సింది అని చెప్పి నువ్వు దాన్ని మాటలు పెట్టు, దాన్ని గుద్ది చంపేస్తాను అని మనోహరి అంటూ ఉంటే చెంబకి చెమటలు పడుతూ ఉంటాయి. ఇక అలా బాగి చెంబ ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మనోహరి మొహానికి మాస్క్ పెట్టుకొని తలకు క్యాప్ పెట్టుకొని చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అలా మనోహరి స్పీడ్గా వచ్చి బాగిని గుద్దేస్తుంది. బాగి రక్తపు మడుగులో పడిపోయినట్టుగా, తన కడుపులో ఉన్న బిడ్డ బాగి ఇద్దరు చనిపోయినట్టుగా మనోహరి ఊహించుకుంటుంది. ఇక ఒక్కసారిగా కారులో కూర్చొని బాగి చనిపోయినట్టుగా కలకంటూ, ఎస్, నేను అనుకున్నది సాధించాను, ఆ బాగిని దాని అక్క దగ్గరికి పైకి పంపించేశాను అని చెప్పి మనోహరి ఆనందపడిపోతూ ఉంటే, ఎదురుగా బాగి చెంబ ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక దాంతో మనోహరి, అంటే ఇదంతా నిజం కాదా, బాగీకి యాక్సిడెంట్ చేసినట్టుగా నేను కలగన్నానా, ఇదే నిజం అవ్వాలి, అది దాని కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు కూడా చనిపోవాలి అని చెప్పి మనోహరి అలా చాలా వేగంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. బాగిని మనోహరి గుద్దపోతూ ఉండగా అప్పుడు ఆరు చెంబాని ముందుకు తోసేసి బాగిని పక్కకు లాగేస్తుంది. సడన్గా తనను ఎవరో పక్కకు లాగినట్టుగా అనిపించడంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అలా కారు కింద చెంబ పడడంతో చెంబకు ఘోరమైన యాక్సిడెంట్ అవుతుంది. లక్ష్మి లక్ష్మి అంటూ బాగి పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి, మిస్ అయిపోయింది, నేను బాగిని యాక్సిడెంట్ చేద్దామనుకుంటే మధ్యలో ఈ చెంబ అడ్డొచ్చిందేంటి, అసలు దీనికి బుద్ధుందా, ప్లాన్ అంతా కూడా నాశనం చేసేసింది అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇక ఆ విధంగా చెంబాకి దెబ్బలు తగలడంతో బాగి చెంబని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత బాగి, అసలు నన్ను పక్కకు లాగింది ఎవరై ఉంటారో తలుచుకోవడానికే చాలా భయంగా ఉంది, ఒకవేళ నన్నెవరో పక్కకు లాగి ఉండకపోయి ఉంటే అప్పుడు ఆ యాక్సిడెంట్ నాకు జరిగి ఉండేది, అప్పుడు నాకు నా కడుపులో ఉన్న బిడ్డకు చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పి బాగి అనుకుంటుంది. ఇక ఆ తర్వాత అమర్ అక్కడికి వచ్చి, బాగి నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో, లేదండి, కొంచెంలో ప్రమాదం తప్పింది అని చెప్పి బాగి అమర్ని హక్ చేసుకుంటుంది. ఇక దాంతో అమర్, బాగి అసలు నిన్ను బయటకు ఎవరు వెళ్ళమన్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, సరదాగా అలా వాకింగ్కి వెళ్తే కడుపులో ఉన్న బేబీకి మంచిదని నేనే వెళ్ళానండి అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు వాకింగ్ చేయాలనుకుంటే లాన్లో చెయ్యి, లేదంటే నేను నిన్ను బయటకు తీసుకువెళ్తాను, అంతేకాని ఇంకెప్పుడు కూడా అలా ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు అని చెప్పి అమర్ బాగీకి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి అలాగే అండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ రాథోడ్తో, రాథోడ్ తన ట్రీట్మెంట్ మొత్తం పూర్తయిన తర్వాత తనని వాళ్ళ ఊరు పంపించేసే, కేర్ టేకర్గా తను మనకు సెట్ అవ్వదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఓకే సార్ అని చెప్పి రాథోడ్
చెంబకి ట్రీట్మెంట్ చేయించి తనను వాళ్ళ ఊరు పంపించేస్తాడు. ఇక ఆ తర్వాత అమర్ రాథోడ్ కొత్త కేర్ టేకర్ ఎవరైనా ఉంటే చూద్దామని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అనామికలాగా ఆరుని కేర్ టేకర్గా అమర్ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక దాంతో బాగి అనామికను చూడగానే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అనామిక మీరా అని చెప్పి అమర్ షాక్ అవుతూ ఉంటాడు. సార్ అనుకోకుండా నేను చేస్తున్న జాబ్ పోయింది, మళ్ళీ ఇక్కడ కేర్ టేకర్గా జాబ్ దొరుకుతుందేమోనని వచ్చానని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ నిజానికి నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఈ రోజు నుండి నువ్వు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఇంతకుముందు నువ్వు ఇక్కడ పనిచేసినప్పుడు పిల్లల్ని మా అమ్మ నాన్నల్ని ఎంత బాగా చూసుకున్నావో అదంతా కూడా నాకు తెలుసు. అందుకే ఈసారి నీకు డబల్ సాలరీతో ఇక్కడ మళ్ళీ జాబ్ ఇస్తున్నాను అని చెప్పి అమర్ అనడంతో ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పిల్లలు అమర్ వీళ్ళంతా కూడా ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆరు బాగి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారు. చెల్లి అంటూ ఆరు బాగిని హగ్ చేసుకుంటుంది. ఇక తను స్పెట్స్ తీసి బాగికి కనిపించడంతో అక్క నువ్వా అంటూ ఆరు తనని గుర్తుపడుతుంది. ఇక దాంతో మళ్ళీ నువ్వు మనిషిగా భూలోకానికి వచ్చేసావా అక్క అని చెప్పి బాగి సంతోషపడుతూ ఉంటే బాగి ఈ సంతోషం శాశ్వతం కాదు, కేవలం నీకు బిడ్డ పుట్టేంత వరకు మాత్రమే నేను యమధర్మరాజు గారితో ఫైట్ చేసి ఇక్కడికి వచ్చాను. అదంతా పెద్ద కథలే. ఈరోజు నుండి మనమిద్దరం సంతోషంగా ఉండబోతున్నాము అని చెప్పి ఆరు బాగికి చెప్పడంతో బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్క ఈ విషయం ఆయనకు పిల్లలకు తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అంటూ ఉంటే లేదు బాగి వాళ్ళెవరికీ కూడా ఎట్టి పరిస్థితులను ఈ విషయం తెలియకూడదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నీకు బిడ్డ పుట్టే వరకు నేను నీ పక్కనే ఉంటాను, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆరు అనగానే ఇక బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఆరుని అనామికలాగా అమర్ ఇంట్లో చూసిన మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇది పైలోకానికి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇది మనిషి రూపంలో భూలోకానికి అసలు ఎలా వచ్చింది, దీనికి ఇన్ని శక్తులు ఎక్కడి నుండి వస్తున్నాయని చెప్పి మనోహరికి చెమటలు పడుతూ ఉంటాయి. ఏంటి మనోహరి గారు బాగున్నారా అని చెప్పి అనామికలాగా ఆరు మాట్లాడుతూ ఉంటే అప్పుడు మనోహరికి చెమటలు పడుతూ ఉంటాయి. నేను వచ్చేసాను కదా, ఇక నిన్ను సెట్ చేస్తానులే అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరి మొత్తానికి అనామికలాగా ఆరు బాగిని దగ్గరుండి చూసుకోవడానికి భూలోకంలో అడుగు పెడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.